మై ఛానల్. ఈరోజు ఇన్స్టెంట్ బటర్ మిల్క్ పౌడర్తో మజ్జిగ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ మజ్జిగ ఈ సమ్మర్లో చాలా మంచిదండి మన హెల్త్కి. ఈ బటర్ మిల్క్ వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్యూర్ అయిపోతాయండి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బటర్ మిల్క్ తయారు చేసుకోవడానికి ఆ ఇన్స్టెంట్ బటర్ మిల్క్ పౌడర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ ఇన్స్టెంట్ బటర్ మిల్క్ పౌడర్ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి. ఇది 3 నెలల పాటు అలాగే నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెరుగు మిక్సీ వేసుకొని దానిలో ఒక చిన్న టీ స్పూన్ యాడ్ చేసుకొని తాగితే చాలా మంచిది. అలాగే దీనిలోకి మనం డ్రై జింజర్, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసాం కదా, ఇవన్నీ డైజెషన్కి చాలా ముఖ్యం కాబట్టి ఈ మజ్జిగ తాగితే డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. బటర్ మిల్క్ పౌడర్ కోసం ఇంగ్రీడియంట్స్ ఇలా తీసుకుందామండి. ముందుగా 8 గ్రామ్స్ శొంఠి పౌడర్ తీసుకోవాలి, డ్రై జింజర్ పౌడర్, అలాగే 1/2 కప్పు ధనియాలు, అలాగే 1/2 కప్పు జీలకర్ర, అలాగే 1.5 టీ స్పూన్ మిరియాలు, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ వాము, అలాగే 1.5 టీ స్పూన్ ఉప్పు. అన్నీ పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పాన్ పెట్టుకొని ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకుని దోరగా వేయించాలండి. చాలా స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. చాలా సన్నని సెగ మీద వేయించుకుంటేనే ఇవి బాగా వేగుతాయండి. ముందుగా కరివేపాకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆకుల్లో ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి, ఫ్రై అయిపోయినాయి మంచిగా. ఈ గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు అదే పాన్లో ధనియాలు కూడా వేసుకున్నాం. ఇవి కూడా సన్నని సెగ మీద వేయించుకోవాలండి, లో ఫ్లేమ్ మీద. అలాగే జీలకర్ర కూడా దీంట్లో వేద్దాం, అలాగే మిరియాలు కూడా. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని సన్నని సెగ మీద ఒక 10 నిమిషాల పాటు వేయించాలండి దోరగా. ఇవి వేగినప్పుడు మనకి మంచి వాసన వస్తుంది, అప్పుడు వేగినట్టు మనకు తెలుస్తుంది. చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా జీలకర్ర, మిరియాలు, ధనియాలు వేసాము. దీంతో పాటు శొంఠి, వాము కూడా వేయవచ్చు. కానీ నేను ఆల్రెడీ శొంఠి పౌడర్ నా దగ్గర ఉంది కాబట్టి నేను దీంట్లో వేయట్లేదు. అదే మీ దగ్గర శొంఠి ఉంటే దాన్ని కూడా కొంచెం సన్నగా కట్ చేసి వేయించుకోవాలండి. అలాగే వాము పౌడర్ కూడా నా దగ్గర ఉంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. లేదంటే వాము కూడా ఆ ఇంగ్రీడియంట్స్తో కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, ఈ కలర్లో ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిపోయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇవన్నీ వేసుకున్నాం కదా, అలాగే కరివేపాకు, అలాగే శొంఠి పౌడర్. నేను ఆల్రెడీ పొడి వేస్తున్నానండి, నా దగ్గర పొడి ఉంది కాబట్టి. అలాగే జీలకర్ర పౌడర్, వామ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర వామ్ ఉంటే దాన్ని కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేయాలి. నా దగ్గర పొడి ఉంది కాబట్టి వాము పొడి, శొంఠి పొడి యాడ్ చేశాను. అలాగే దీంతో పాటు సాల్ట్ కూడా యాడ్ చేయాలి. రాక్ సాల్ట్ అయితే మరీ మంచిది, మిక్సీ వేసుకుంటాం కాబట్టి మెత్తగా అయిపోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పొడి చేసుకోవాలండి. ఎంత మెత్తగా వీలైతే మనం అంత మెత్తగా దీన్ని పౌడర్ చేసుకోవాలి. అంతేనండి, ఇన్స్టెంట్ బటర్ మిల్క్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బటర్ మిల్క్ని రెడీ చేసుకుందామా.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక గ్లాసు పెరుగు ఇలా తీసుకోండి. దీనిలోకి ఒక టీ స్పూన్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇన్స్టెంట్ బటర్ మిల్క్ పౌడర్ యాడ్ చేయాలి. ఒక టీ స్పూన్ చాలండి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేసుకుందాం. ఇలా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసేసుకున్నాం. మజ్జిగ రెడీ అయిపోయిందండి. ఒక గ్లాసు పెరుగు అంటే పావు లీటర్ పెరుగండి. పావు లీటర్ పెరుగుకి ఒక చిన్న టీ స్పూను ఆ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మజ్జిగ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇలా గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి. అంతేనండి, వెరీ టేస్టీ బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. ఈ బటర్ మిల్క్ చాలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక పావు లీటర్ పెరుగుతో 4 గ్లాసులు బటర్ మిల్క్ అవుతాయి. అలా మిక్సీ చేసుకొని 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఇలా వస్తాయండి. ఈ వేసవికాలంలో ఇలా చల్లగా సర్వ్ చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.